Oh. I'm sorry. I'm sorry. No. Okay. This is your home. We go inside. భలే ఉంది డ్రెస్ ఈ అమ్మాయిది వింతంగా ఉంది. వాట్ షీ సే ఎర్రమట్టిలో నుంచి కట్ చేసి చేస్తున్నారు అన్నమాట. ఇంకా వీటిని ఎండబెట్టేసి ఇక్కడ వ్యవసాయం ఇచ్చేసి ఈ విధంగా చేస్తున్నారండి. ఈ విధంగా ఉన్నాయి. టీచర్లు ఎవరు లేరు ఇప్పుడు దాకా నాకు కనపడలా. మేబీ వీళ్ళకి వీళ్ళే వచ్చి చదువుకుంటారేమో. అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి ఆఫ్రికా తాంజానియాలో అయితే ఏదో మారుమూల విలేజ్లో అయితే ఉన్నాం. గత వీడియో చూసుకుంటే ఇక్కడ వరకు ఎలాగో వచ్చాము. ఇక్కడ సుకుమా ట్రైబ్స్ అని ఒక ట్రైబ్ జాతి అయితే ఉందంటండి. ఆ ట్రైబ్ జాతి స్పెషాలిటీ ఏంటి, ఇంకా అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నాకు సుకుమా ట్రైబ్స్ అనే వాళ్ళు ఎలా తెలిసారంటే, ఈ బ్రదర్ గుర్తున్నాడు కదా మీకు, గత వీడియోలో మనకి ఈ లాడ్జ్ అనేది చూపించారనమాట ఇక్కడ వరకు తీసుకొచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సో ఈ బ్రదరే ఇంక నాకు చెప్పారు ఇక్కడ సుకుమా ట్రైబ్స్ ఉన్నారని చెప్పి. ఇంక అందుకని ఏంటంటే ఇంక ఈ బ్రదర్ని చూపించమని చెప్పాను. అలాగే ఇప్పుడు చూసారు కదా ఇల్లులు అన్నీ ఎలా ఉన్నాయో మనకి గైడెన్స్ చేస్తున్నారు ఆ సుకుమా ట్రైబ్స్. నాకు అసలు యాక్చువల్గా ఈ ట్రైబ్స్ అవి చూడడం ఇష్టం లేదండి, నాకు పెద్దగా ఎందుకో ఇంట్రెస్ట్ కలగదు. కానీ చాలామంది కామెంట్ సెక్షన్లో ట్రైబ్స్ని చూపించండి అంటున్నారు. ఈ సుకుమా ట్రైబ్స్ కూడా మరి ఇక్కడ ఉన్నారు కదా, చూసేద్దాం వెళ్ళి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. ఈ బ్రదర్ ఏంటంటే మొత్తం మాట్లాడాడు వాళ్ళతో, కొంత మనీ కూడా ఇవ్వాల్సి వస్తుందంట. ఈ బ్రదర్కి కూడా మనీ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా అంటే డబ్బులు లేనిది ఏ పని అవదండి. వాట్ ఈస్ దిస్ ఏరియా నేమ్? మొమ్మాలా. ఈ ఏరియా పేరు మొమ్మాలా అంటండి. అసలు ఎంత దూరం వెళ్ళాలి ఏంటో మనకేం తెలియదు. ఇక్కడ టవర్ కూడా ఉంది, సెల్ ఫోన్ టవర్. ఈ మారుమూల ప్రాంతంలో కూడా టవర్లు పెట్టారు. అసలు నిజంగా వైబ్ అయితే అదిరిపోయిందండి. నాకు ఎప్పుడు సినిమాలో చూస్తాం, ఇట్లా తెలిసిన పర్సన్ ఉంటే అది వేరండి. మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకో మొత్తం అసలు ఏ విధంగా ఉందో జీవన విధానం. చెయ్యప్పుడా? ఓకే ఓకే, ప్లేయింగ్. ఓకే ఓకే. ఏం చేస్తున్నారా? చదువుకోండి రా బాబు, చదువుకుంటే ఈ కష్టాలన్నీ ఉంటాయా చెప్పండి? చెట్లు పొట్లు ఎక్కే కర్మ ఉంటుందా? ఉండదు కదా. చదువుకోరా, నీకే చదువుకో. గత వీడియోలో చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక్కడ వాటర్ కొరత ఉందండి. వీళ్ళు ఎక్కడి నుంచో సైకిల్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తెచ్చుకొని ఒక ప్లేస్లో ఇట్లా నింపుకొని పెట్టుకుంటారు ఇళ్ళల్లో. మరి దారుణం అండి, ఇది మాత్రం నాకు చాలా దారుణం అనిపించింది ఇక్కడ. ఎందుకంటే నైల్ రివర్ ఉంది, మీకు తెలిసిందే, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రివర్ అది. అంత పెద్ద రివర్ ఉండి కూడా వీళ్ళకి నీటి కొరత ఉందంటే ఇంక మరి ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్తాను నేనైతే. హంటర్, వెర్ ఈజ్ హంటర్? ఓ బర్డ్ హంటర్. ఓ ఇతను పక్షుల్ని వేటాడేతనండి అండి. మన ఇండియాలో కూడా ఉంటారు ఇట్లా క్యాట్ బ్యాల్ పట్టుకొని అట్లాగా పక్షుల్ని వాటిని వేటాడుతూ ఉంటారు. యాక్చువల్గా పక్షుల్ని వేటాడడం ఇల్లీగల్ అనుకుంటా, అయినా వేటాడుతున్నారు. ఇల్లులు అవన్నీ అసలు వైపే మారిపోయింది. అసలు సైకిల్లే అండి, ఇక్కడ సైకిల్లే యూజ్ చేస్తారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ ఇల్లులు కట్టుకోవడానికి ఇక్కడ ఇట్లాంటివి వాడుతున్నారు. ఎర్రమట్టిలో నుంచి కట్ చేసి చేస్తున్నారు అన్నమాట. ఇంకా వీటిని ఎండబెట్టేసి రాళ్ళ మాదిరిగా వీటితో ఇల్లులు కట్టేస్తారు అనుకుంటా. ఎలా అవుతాయి ఏంటో వర్షం పడితే. ఏమి యూజ్ చేస్తున్నారు? ఓకే, ఓ దిస్ వన్, గుడ్. కత్తి వాడుతున్నారు, జాగ్రత్తగా ఉండాలి, దగ్గరికి వెళ్తే వేసేస్తారు. రాళ్ళు మొత్తం చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి. గుడ్ జాబ్. ఇవన్నీ కూడా మీకు అక్కడ కనపడే ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులన్నీ కూడా వీటితో నిర్మించింది. నిజంగా గ్రేట్ ఐడియా. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఇట్లాగే నిర్మిస్తారనమాట. అంత స్టాండర్డ్గా ఉంటాయని నాకు నమ్మకం లేదు. అంటే వాటి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మినిమం షూ వేసుకోనండి, పిచ్చియో లేదంటే ఇంకంతే. మగ లేదు ఆడ లేదు, చూడండి ఎంత కష్టపడుతుందో వాటర్ కోసం. ఆడవాళ్ళు కూడా సైకిళ్ళు. ఏం మాట్లాడుతారో నాకేం అర్థం కావట్లేదు. వెరీ సుకుమా ట్రైబ్స్. వేర్ బ్రదర్? సుకుమా ట్రైబ్స్. హౌ లాంగ్? పక్కనే ఉందంట. వెళ్ళేదారిలో స్కూల్ కూడా ఉంది.
ఆ స్కూల్లో ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. బ్రదర్, దిస్ ఈజ్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్? ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్? గవర్నమెంట్, యా, ఓకే. అలా యాక్సెంట్లో మాట్లాడితే అర్థమైద్ది అనమాట మీకు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఉచిత విద్య ఎలా ఉందో చూద్దాం ఈ ఆఫ్రికాలో. ఎప్పటిలాగే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అంతా కూడా చెట్లు పొట్లు ఎక్కి ఇట్లా దిక్కులు చూస్తున్నారు. స్కూల్లో పోకుండా ఏం పనిరా మీకు వెళ్ళి చూస్తా. ఇదంతా ప్లే ఏరియా. ఇంకా అమ్మో ఏంటిరా బాబు, పర్లా గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. లోపల బోర్డులు గట్రా అవన్నీ ఇదిగో ఈ విధంగా ఉన్నాయి. టీచర్లు ఎవరు లేరు ఇప్పుడు దాకా నాకు కనపడలా. మేబీ వీళ్ళే వచ్చి చదువుకుంటారేమో. వీళ్ళు టీచర్లు అండి, ఇక్కడ కూర్చొని అందరిని కంట్రోల్ చేస్తున్నట్టున్నారు. ఓన్లీ 2 టీచర్స్ ఇన్ హోల్ స్కూల్? 14 మంది టీచర్లు ఉన్నారంట. మరి ఎక్కడున్నారో ఏందో. వాట్ ఈస్ ద టైమింగ్, స్కూల్ టైమింగ్స్? టైమింగ్ వెన్ టైమ్ ఓపెన్ స్కూల్? మార్నింగ్ 7 to ఓకే. ఉదయం 7 గంటలకు తీసి సాయంత్రం 4 గంటల వరకు అంట. ఎంజాయ్ పండుగ, వెళ్ళిపోదాం. ఓకే బ్రదర్, లెట్స్ గో. టీచర్లు ఏ విధంగా ఉన్నారు? అంతా వచ్చేసారు. చదువుకుంటారా బాబు. యూనిఫామ్ లేదేంద్రా నీకు? వీళ్ళకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. చూసాం కదండి స్కూల్స్. నాకైతే వీళ్ళంతా ఆడుకోవడానికి స్కూల్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటో వీళ్ళు. హౌ లాంగ్ బ్రదర్? హియర్, ఇందాడి నుంచి హియర్ అంటున్నావు బ్రదర్. ఇక్కడ అని చెప్పి దగ్గర 3 కిలోమీటర్లు తీసుకొచ్చాడండి నన్ను. ఇక్కడ ఇంకోటి గమనించాను, పైన చూసుకోండి మొత్తం కూడా ఇది కరెంట్ లైన్ కూడా ఉంది ఇక్కడికి. కాకపోతే మొత్తం బొంగులు, మనకి పోల్స్ వాడతాం కదా, ఇక్కడ దీన్ని ఏమంటారు, చెట్లు నరికేసి ఇట్లా పెట్టేశారనమాట. ఇంకా లైన్ అట్లా వెళ్ళిపోతుంది. మరీ ఎంత దారుణమో చూసారండి. ఇక్కడ ఒక చిన్న ఏమంటారు దీన్ని, ఒక కాలువ. ఇక్కడ కాలువ లాంటి దాంట్లో నీళ్ళు వర్షాలు పడి స్టోర్ అయిన నీళ్ళని వీళ్ళు ఇట్లా పట్టుకొని తీసుకెళ్తున్నారు. నిజంగా ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. చాలా గ్రేట్ అండి బాబు వీళ్ళు. నిజంగా ఇలా ఇంత కష్టపడి బతుకుతున్నారు. వీళ్ళని చూసినప్పుడే మనకు అర్థమయ్యేది మనం చాలా బెటరు, ఇంకా మనకి చాలా ఉన్నాయి, లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని. చాలా కష్టపడుతున్నారు సైకిల్ వేసుకొని. 1, 2, 3, 4. వెరీ గ్రేట్ బ్రదర్, గుడ్ జాబ్. యా చూసారు కదా వాటరు. నిజంగా అసలు ఎలా పట్టుకెళ్తున్నారు ఏంటో. ఇప్పుడు నేనుండే హోటల్లో కూడా, అదే లాడ్జ్లో కూడా అలానే ఉన్నాయి వాటరు. నేనుండే లాడ్జ్ కేవలం 150 రూపాయలు మాత్రమే, 5,000 షిల్లింగ్స్. మరి 150 రూపాయలకి వాళ్ళు బెడ్ ఇచ్చి, రూమ్ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, దోమతెర ఒకటి ఇచ్చి, ఇంకా వాటర్ ఇచ్చి, వాష్రూమ్ ఫెసిలిటీ ఇచ్చి, ఇన్ని ఇస్తున్నారు. 150 రూపాయలకి వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది? లెక్క ప్రకారం ఏంటంటే, మనం చెప్పాలంటే మనకి వీళ్ళ కరెన్సీ వచ్చేసి చాలా తక్కువ, కానీ వీళ్ళ కరెన్సీ వీళ్ళకి చాలా ఎక్కువ అండి. మనం ఒక రోజు ఖర్చు పెట్టే డబ్బులతో ఇక్కడ వీళ్ళు దగ్గర ఒక వారం బతుకుతారండి. అది ఇంక మీరే అర్థం చేసుకోండి. 150 రూపాయలకి ఒక రూమ్ తీసుకున్నాను. అదే వీళ్ళకి ఆ రూమ్ అఫోర్డ్ చేయాలంటే చాలా ఎక్కువ రేటు. అదేనండి, ఇతను నాకు రూమ్ ఇప్పించాడు కదా, ఇతను కూడా ఎక్స్పెన్సివ్ అంటున్నాడు ఆ రూమ్ని. ఏది 5,000 షిల్లింగ్స్ని. ఎందుకంటే ఎక్కడో మారుమూలు ఉంటున్నారు వీళ్ళంతా. సో దిస్ ఈజ్ రైస్. ఓకే, ఇక్కడ రైస్ ఫార్మింగ్ చేస్తారంట మొత్తం కూడా. ఈ ఏరియా మొత్తం కూడా సుకుమా ట్రైబ్స్ అంటండి. ఇక్కడ రైస్ పండించుకుంటారంట వీళ్ళు. మొత్తం చూపించారు బ్రదరు. వెరీ సుకుమా, మెయిన్ సుకుమా ట్రైబ్స్. మేకల్ని కాస్తున్నాడు చిన్న పిల్లోడు. భయపడ్డాడు. భయపడుతున్నాడు. వై యువర్ స్కారీయా? ఈయన ఇక్కడ ఏజెంట్ గారండి. ఇప్పుడు ఏం లేదు, నేను ఈ భయ్యాని అడిగాను. ఈ భయ్యా వచ్చేసి ఈ భయ్యాతో మాట్లాడాడు, ఈ భయ్యా వచ్చేసి వాళ్ళతో మాట్లాడతాడు అనమాట. అలా మనం ఇచ్చే సంపద ఏదైతే ఉంటుందో ఇతని దగ్గర నుంచి ఇతనికి, ఇతని దగ్గర నుంచి వాళ్ళకి అలా షేర్ అవుతూ ఉండిద్ది. మనం ఎంత ఇస్తున్నాం ఏంటనేది చివరిలో చెప్తాలే అండి. వీళ్ళ అమ్మగారిని చూపిస్తానని తీసుకొచ్చాడండి. ఆవిడ వ్యవసాయం చేస్తున్నారు. చూసుకుంటే ఇక్కడ వ్యవసాయం చేసి ఈ విధంగా చేస్తున్నారండి. హలో, హౌ ఆర్ యూ? ఓహో, వ్యవసాయ పద్ధతులు చూసారు కదా ఎలా ఉన్నాయో. షేస్ కమో దట్ మీన్స్ హాయ్. మోహిండి, నాట్ ముజుంగు. షికామో. ఇందా నుంచి సుకుమా ట్రైబ్స్ అంటే బోల్డ్ కవర్ చేశాను.
ఈ బ్రదరు నన్ను తీసుకొస్తా ఉన్నాడు 3 కిలోమీటర్ల నుంచి. ఏంటో నడుస్తాంలే, మనకి ఇబ్బంది ఏం లేదు, సైకిల్ దొక్కుతాం కాబట్టి మనకి కాళ్ళు మంచి స్టాండర్డ్గా ఉంటాయి, ఇబ్బంది లేదు, నడవచ్చు. ఈ ఇల్లు అంట బ్రదర్ వాళ్ళ ఇల్లు. ఆ సుకుమా ట్రైబ్స్ని ఎప్పుడు చూపిస్తారో ఏంటో. దిస్ ఈజ్ యువర్ హోమ్, వి గో ఇన్సైడ్ బికాస్ పీపుల్స్ వాంట్ టు సీ. చెక్క తలుపు అండి, చూశారు కదా, మొత్తం మీరు చూశారు కదా మట్టి, దాంతో చేసుకొని సున్నం కూడా ఉందండి, సిమెంట్ కూడా ఉంది. అది లోపల మంచిగా వద్దులే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ బ్రదర్. ఇదిగోండి మొత్తం ప్లాస్టింగ్ కూడా చేసుకున్నారు లోపల. వాట్ ఈస్ దిస్? ఓ లివింగ్ రూమ్, బెడ్రూమ్. ఓ మొత్తం మంచిగా అసలు ఈ విధంగా ఉంది లోపల. మొత్తానికి తీసుకొచ్చేసాడండి బ్రదర్. దే ఆర్ సుకుమా ట్రైబ్స్ రియల్లీ? వారది మా కర్మని. ఇతను కూడా సుకుమా ట్రైబ్ అంట. అంటే వీళ్ళంతా సుకుమా ట్రైబ్స్ ఇలాగే ఉంటారా మామూలుగా మనలాగే? వీళ్ళకి వేషధారణ ఇంకేముండదా ఏంది? వీళ్ళంతా మనలాగే ఉన్నారుగా, బట్టలు అవన్నీ కూడా, కాకపోతే కొంచెం మంచి బట్టలు అలా లేవులే అండి. మెళ్ళో మాల్లో అవన్నీ డ్రమ్ములు పెట్టారు, ఏం చేస్తారో ఏంటో చూద్దాం. అంటే వీళ్ళే సుకుమా ట్రైబ్సా? అంటే ఏమనుకుంటున్నారు జనాలంతా, ఈ ట్రైబ్స్ అంటే బాగా వెనకబడి ఉంటారు. ఇంకా యాక్చువల్గా సాధారణంగా ట్రైబ్ అని ఎలా అంటారో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాను, సమాజానికి దూరంగా అడవుల్లో బతికే వాళ్ళని ట్రైబ్స్ అని అంటారని నేను అనుకుంటున్నాను. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ ఏంటో తెలీదు. ఆ ఇల్లు కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఒక డ్రమ్ ఉంది పెద్దది. ఓహో, ఇల్లు కూడా సైకిల్ వాడుతున్నారండి. ఓయ్ చూస్తుంటే సైకిల్ వాడుతున్నారు. ఇల్లులు 1 2 రెండే ఉన్నాయి ఇల్లు, 3. ఈ సుకుమా ట్రైబ్ వచ్చేసి వీళ్ళందరికీ చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏదో ఇప్పుడు ప్లే చేస్తారంట. సో ప్లే చేయగానే మిగతా విషయాలు ఏమో మాట్లాడుకుందాం. డ్యాన్స్ అంట, ఏమేస్తారు డ్యాన్స్? ఈయన డ్రమ్ వాయిస్తాడు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారా? ప్రిపరేషన్స్ అయ్యా మీకు? అబ్బా సూపరు. అరే నన్నేం మోసం చేయట్లేదు కదా వీళ్ళు ట్రైబ్స్ అని చెప్పి. అబ్బా ఎంత బాగా వేస్తున్నారు రాజా. ఈయన హైలైట్ మొత్తానికి. వీళ్ళది తప్పలేదు, వీళ్ళు అసలు తప్పే లేదు. యా కమాన్ కమాన్, యా కమాన్ కమాన్ కమాన్. ఓకే అయిపోయింది డాన్స్. యా కమాన్ కమాన్. వీళ్ళు వేసిన విన్యాసాలు అవన్నీ కూడా నేను మీకు చూపించాను. ఈ విధంగా అయితే ఉంటారు సుకుమా ట్రైబ్స్. ఇంకోటి ఇక్కడ నాకు వింతగా కనపడింది ఒక్క మనిషి. ఈయన చూస్తుంటే కొంచెం సుకుమా ట్రైబ్ మాదిరిగా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తా అన్నా కదా మీకు స్టార్టింగ్లో స్టోరీ ఏదో. నేను గూగుల్లో చూసిన లెక్కల ప్రకారం అండి, ఈ సుకుమా ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ ఆఫ్రికాలోనే ఉన్న లార్జెస్ట్ ట్రైబ్ అనమాట. అంటే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు విడిపోయి కొన్ని ఇక్కడ ఈ ఆఫ్రికా తాంజానియా దేశంలో అక్కడక్కడగా ఎక్కువగా ఉన్న ట్రైబ్స్లో వీళ్ళు సుకుమా ట్రైబ్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఎలా బతుకుతారంటే పశువుల్ని పోషిస్తా, అదే పశువులు కూడా ఉంటాయి, మరి ఇక్కడ ఏం కనపట్లే గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. పశువులు వీటిని పెంచుకుంటా, ఇంకా వ్యవసాయం చేసుకుంటా. ఇంకోటి వీళ్ళు నమ్మే దైవం వచ్చేసి క్రిస్టియనిటీ. బ్రదర్, యూ బిలీవ్ క్రిస్టియనిటీ? యూ బిలీవ్ విచ్ గాడ్? యా, విచ్ గాడ్? క్రిస్టియన్. చెప్పే కదండి, వీళ్ళు బిలీవ్ చేసేది క్రిస్టియనిటీ. ఇంకోటి వీళ్ళు ప్రేతాత్మల్ని ప్రేరేపించి పూజలు కూడా చేస్తారంట. అదే నల్ల మ్యాజిక్ ఉండేది అంటారు కదా, చేతబడులు అట్లాంటివి కూడా చేయడానికి ప్రసిద్ధి అంట గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఏదో నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటారు. వీళ్ళ ఇల్లు ఈ విధంగా ఉంటాయి.
ఏదైనా కానీ సమాజానికి దూరంగా ఉండి ఇట్లా జీవించే వాళ్ళని ట్రైబ్స్ అని అంటారు. వాళ్ళలో సుకుమా ట్రైబ్ అంటే ఒక రకం అనమాట. వీళ్ళు కుక్కలను కూడా పెంచుకుంటున్నారా? బాగుంది కుక్క. ఓకే ఓకే, పారిపోతుంది. ఈయన ఇల్లు చూపిస్తా అన్నాడు, ఏ సైడ్ కదా లోపలికి తీసుకెళ్ళి. జస్ట్ ఇట్లా ఇంగ్లీష్ వచ్చిన అతను ఉన్నాడు కాబట్టి మన పక్కన ఎత్తుతో మాట్లాడి లోపలికి వెళ్తున్నాం. ఎలా ఉంది ఇల్లు? వెళ్ది అబ్బో చాలా చిన్నదండి. ఈ విధంగా ఉంది మొత్తం. కొండ, బకెట్లు కూడా వాడుతున్నారు వీళ్ళు, అంటే ట్రైబ్స్ వీళ్ళంతా. ఓహో, టీవీ కూడా ఉంది వీళ్ళకి. సూపర్ సూపర్ సూపర్. ఇదేంటి, వాట్ ఈస్ దిస్? వేసి ఓ ఇది బెడ్రూమ్. ఈ విధంగా ఉంది బెడ్రూమ్ మొత్తం. పైన అది పై కప్పు. బ్రదర్, దిస్ ఈజ్ రెయిన్ ప్రూఫ్? ఓకే, వాటర్ ఇది వర్షం పడినా ఆగిద్దంట అది. ఈ విధంగా ఉంది మొత్తం. ఇంకా ఏంటి అబ్బాయి, వాట్ ఈస్ దిస్ బ్రదర్? ఇన్స్ట్రుమెంట్. ఓ ఇదిగోండి, వీళ్ళు ఫోన్లు కూడా వాడుతున్నారు. చూసుకుంటే ఫోన్లు కూడా వాడుతున్నారు. క్యాబ్ బాగుంది. ఓపెన్ చేస్తున్నాడు, చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ వేసుకుంటున్నారు ఆయన. ఓహో, అది అలా అయితే ఉంటుంది అనమాట. కమాన్. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా ఈ ట్రైబ్స్ వీళ్ళు డ్యాన్స్ చేసినందుకు కానీ, వీళ్ళని చూసినందుకు, వీళ్ళు చూసినందుకు, ఏదైనా కానీ మొత్తం మీద వీళ్ళకి 30,000 షిల్లింగ్స్, తాంజానియన్ షిల్లింగ్స్. అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూసుకోవచ్చు. ఇంత అమౌంట్ ఖర్చు చేసి అయితే మనం ఈ వీడియో తీస్తున్నాం. ఇంకా అవ్వలేదు, ఇంకా కొంత ఉంది, మీకు అది కూడా చివరిలో చెప్తాను. సో నమస్కార్. మన ఇండియా గౌరవాన్ని నిలబెట్టాలి ఎక్కడికి వెళ్ళినా. జై హింద్. ఆయన మధ్యలో ఉన్న ఆయన వచ్చేసి లీడర్ అండి వీళ్ళందరికీ, నాయకత్వం అనమాట. అందుకే ఆయన కొంచెం డిఫరెంట్ ఉంది. మెళ్ళో గవ్వలు అవి పెట్టుకున్నారు, నోట్లో అవి పెట్టుకున్నారు. డ్యాన్సా? లీడర్ డ్యాన్స్ చేయబోతుంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే, బాయ్, టేక్ కేర్. ఓకే, లెట్స్ గో. వెళ్ళిపోదాం పద. నేను ఇదంతా కూడా నిన్ననే మాట్లాడుకున్నాను ఇతనితో. ఇతను తీసుకొచ్చి దింపేటప్పుడే ఇక్కడ ఏంటి స్పెషల్ ఈ ఏరియాలో అంటే ఏమీ లేదన్నాడు. ఫస్ట్ ఏమీ లేదంటే తర్వాత ఏదో ఉంటుంది కదా అని చెప్పి ట్రైబ్స్ ఎవరైనా ఉన్నారని నేనే అడిగితే ఇంక ఇతను అన్నాడు కదా, అవును ఇక్కడ సుకుమా ట్రైబ్స్ ఉన్నారని చెప్పారు. అవునా అని చెప్పి నేను ఇంకా నాకు అర్థమైపోయింది, ఒక వీడియో చేస్తే బాగుంటుంది దీని మీద. చాలామంది అడుగుతున్నారు, మనం సుకుమా ట్రైబ్స్ ఉన్నారని చెప్పారు కదా, నాకు చూపించు అని చెప్పాను. చూపించని చెప్తే ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే నేనేమన్నానంటే, నీకు ఎంత కొంత నేను డబ్బులు ఇస్తాను, నాకు కొంచెం చూపించవా అని చెప్పి అడిగాను నిన్న. అప్పుడు డబ్బులు అనేసరికి ఇంకా అతను ఓకే చూపిస్తా అన్నాడు. నిన్న మన దగ్గరికి హోటల్ వరకు వచ్చాడు, అదే లాడ్జ్ వరకు దింపాడు. గత వీడియోలో చూసుకుంటే ఉంటుంది. గత వీడియోలో చెప్పలేను నేను మీకు, ఎందుకంటే ఏదైనా చెప్తే జరగదు ఫస్ట్, అందుకని చెప్పి చెప్పలేదు. సో ఏం లేదంటే ఇట్లా లోకల్ పీపుల్, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో మనమైనా మాట్లాడేసుకొని ఎంతో కొంత మనీ ఆఫర్ చేసామంటే సో మనకేంటంటే అయిపోద్ది అనమాట పని. డబ్బు ఉంటే అవందే ఉంది. ఇప్పుడు మీకు చూసినా కదా, నాకు ఏం తెలియదు, నేను ఒక మామూలుగా సైకిల్ తొక్కుండా వస్తున్నాను. అట్లాగా వస్తుంటే ఇతను పరిచయం అయ్యాడు. అయితే ఇంక నేను మనీ ఆఫర్ చేశాను, వీడియో తీసుకుంటా అన్నాను. ఇప్పుడు మీరు చూశారు, మీకు నచ్చి ఉంటుంది నాకు తెలిసి. మొత్తం అడవి లాంటి ప్రాంతం. మీకు ఇక్కడ వరకు వచ్చాము బ్రదర్ సహాయంతో. చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో ట్రైబ్ ఒక్కటే కాదు, వచ్చేదారిలో లొకేషన్లు, స్కూలు అవి మొత్తం చూసాము. నేను ఈ వీడియో ఇంకా ఎండ్ చేయట్లేదు మీకు. నేను సేఫ్గా నేను ఉండే లాడ్జ్ వరకు వెళ్ళంగానే ఎండ్ చేసేస్తాను. ఇతను వచ్చేసి ఇందాక నాయకుడు అని చెప్పా కదా మీకు, అలా పిల్లోడు అంటే వెళ్ళేదారిలో కనపడ్డాడు. నాకు ఈ బ్రో చెప్పాడు, సన్ ఆఫ్ దట్ మ్యాన్ అని. ఇతను కూడా చూస్తున్నారు కదా, పక్షుల వేటగాళ్ళే తయారవుతున్నాడు. ఓకే, చంపేరా పక్షుల్ని, చంపేసి నీకెందుకు చంపేసి, యూ కిల్ బర్డ్స్. మరి బాబు ఎవరికన్నారా బాబు చంపమాక, నా మీదకి వద్దాం, మళ్ళీ వెళ్ళిపోదాం. భలే ఉంది డ్రెస్ ఈ అమ్మాయిది, వింతంగా ఉంది చూసారా.
భలే వింతంగా ఉంది. చీర కట్టింది, జాకెట్ వేసింది ఇంత చిన్న వయసులో. చెప్పులు కూడా చూడండి భలే ఉన్నాయి. ఓకే బాయ్. వెళ్ళేటప్పుడు ఇటు ఇల్లులు కూడా చూసుకుంటూ వెళ్దాం. ఆడవాళ్ళు కూడా చూడండి, చాలా చాలా నేర్చుకోవాలి వీళ్ళని చూసి మనం, చాలా నేర్చుకోవాలి. ఏం చెట్టు బ్రదర్? దిస్ ఈజ్ మ్యాంగో ట్రీ. ఓ బట్ నో మ్యాంగోస్ లేవు. యా వెరీ స్మాల్. ఇల్లు చూశారు కదా ఏ విధంగా మొత్తం అట్లా నిర్మించుకున్నారు. ఏంటి అబ్బాయి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇందాల మనం చూసుకున్న ఇంటికి వచ్చే సిమెంటు, దీనికి చూసుకుంటే ఇది మొత్తం మట్టే అండి. ఇది మొత్తం మట్టితోనే కట్టారు. ఈ రాయి మట్టే, ఇది మట్టే, ఎర్రమట్టి, ఇట్లా నిర్మించుకున్నారు ఇక్కడ. ప్రతి వాళ్ళ చెట్లు ఇవి వండుకునే పద్ధతి అనుకుంటా, ఇట్లా వండుకుంటారు అనుకుంటా. ఇప్పుడు నాకు పాయింట్ అర్థమైంది. ఇలా మట్టితో కట్టిన తర్వాత చెక్కుతారు, చెక్కేసేసి దానిపైన సిమెంట్ వేస్తారు. ఇదిగోండి కనపడుతుంది క్లియర్గా మనకి. ఇది మట్టి, ఇది సిమెంట్. అంటే సిమెంట్ ఆదా చేస్తున్నారు వీళ్ళు, ఎక్కువ సిమెంట్ ఖర్చు కాకుండా. మేబీ సిమెంట్ రేట్ ఎక్కువేమో. ఈ మారుమూల పల్లెలో అక్కడి నుంచి అక్కడ వరకు స్థలం కేవలం 7 లక్షల షిల్లింగ్లు అంటండి. అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. ఈ ఇల్లు కట్టడానికేమో 3 లక్షల షిల్లింగ్లు. అంటే మీ దగ్గర 10 లక్షల షిల్లింగ్లు ఉంటే పెద్ద స్థలం, మంచి ఇల్లు మీ సొంతం అండి. నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కేవలం 10 లక్షలు. అబ్బాయిలు మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ అడవిలోకి వచ్చేసి తీసేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ భూమిలో నుంచే మట్టితో రాళ్ళు తయారు చేసి ఇక్కడే కట్టేస్తున్నారు. నిజంగా ఎన్నో సంవత్సరాలు వెనకమాలు ఉన్నారండి వీళ్ళంతా కూడా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ ఎంత చీపో ఎంత చవకో. ఇక్కడ కూడా పుల్ల ఐస్లు అమ్ముతున్నారా? హే బ్రదర్, స్టాప్ ఐస్. ఇప్పటివరకు చూసిన దాంట్లో బెస్ట్ హౌస్, పెద్ద హౌస్ మొత్తం చూస్తున్నారు కదా, గ్రిల్స్, సిమెంటు, రేకులు కానివ్వండి, పెద్ద ఇల్లు. ఇంకా ఏరియా మొత్తం మీద నేను చూసిన దాంట్లో. ఇంకా ఇల్లు చూసుకోండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ మీడియం, అది హై. చెట్లన్నీ ఎండిపోయినాయి నీళ్ళు లేక. ఇన్ని రోజులు వేప చెట్లు ఇండియాలోనే ఉంటాయి అనుకున్నా, ఇక్కడ కూడా ఉన్నాయి వేప చెట్లు. ఇదంతా వేపాకే. చూద్దాం, స్మెల్ చూద్దాం. చేదుకు లేదేంది? చేదుకు లేదేంది అబ్బా? ఆఫ్రికాలో ఆకులు చేదుకు ఉండేవేమో. ఇప్పుడు తెలుస్తుంది చేదు కాసేపటి తర్వాత. అబ్బా బాగా చేదుగా ఉందండి. అంటే వేపాకు తిన్న లేటుగా ఎక్కుతుంది చేదు. వేపాకు తిన్న వెంటనే చేదు ఉండదు అనమాట, లేటుగా ఉండిద్ది అనమాట చేదు. ఓకే, చిన్న వయసులో ఎంత కష్టాలు వచ్చి బండి నాన్న మీకు. ఇప్పుడే వ్యవసాయం నేర్చుకుంటున్నారు. కానీ కమాన్ పొడు. బాయ్. బాయ్. ఓహో, బొగ్గు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. బ్రో, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ చార్కోల్? యా, that is special for cooking. You put it there, then you like a fire. యా ఐ అండర్స్టాండ్. గ్రిల్ అంటే బొగ్గుల మీద వండుకుంటారంటే వీళ్ళు. మంచిది, చాలా మంచి పద్ధతి. వీటిలన్నిటిని కోసుకొని వండుకొని తినేస్తారు. కానీ ఏ మాటకి ఆ మాట వీళ్ళకి వండడం చేత కదండి. ఇండియాలో వండితేనే అది టేస్ట్, మంచి మసాలాలు అవన్నీ యాడ్ చేసి వండితేనే. నాకు ఎప్పుడైనా కానీ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టం అండి. నిజంగా వీడియో లెంత్ ఎక్కువ ఉంటే కనుక నాకు ఎలా ఉండిద్దంటే అదొక సాటిస్ఫాక్షను. ఎందుకంటే ఎక్కువ కవర్ చేయాలి మొత్తం. ఏదో జస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో తీస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మొత్తం తిరిగి మొత్తం కవర్ చేస్తేనే అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే చూస్తే మీకు కొంచెం ఎలా అంటే ఒక 10 నిమిషాల వీడియోలో ఒక 2 లేదా 30 నిమిషాల వీడియోలో ఒక 3 ఈక్వల్ టు మన వీడియో 1 అన్నట్టు ఉంటుంది. ఇక్కడ చెక్క పని వచ్చేసి ఈ విధంగా చేస్తారండి. చూసారు కదా, చెక్కలు అన్ని మార్కులు పెట్టేసుకొని. ఇక్కడ మిషన్ల కన్నా ఈ పద్ధతి ఎక్కువ వాడుతున్నారు. మేస్త్రి వచ్చేసి ఈ విధంగా ఉన్నారు. హలో, హౌ ఆర్ యూ? అదిగోండి డబల్ కార్డ్ మంచం లాంటిది కూడా తయారు చేశారు, చూస్తున్నారు కదా. అది ఇంకెళ్ళిపోదాం. వీడియో అంటే ఒప్పుకోవట్లేదు. ఉదయం బయలుదేరాం, మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఎలాగో మన బ్రదర్ మనతో పాటే ఉన్నాడు కాబట్టి ఫుడ్ ఎక్కడ దొరికిద్దని అడిగా, తీసుకెళ్తున్నాడు. అదిగోండి అదే అనుకుంటా ఫుడ్ హాట్లో. ఇక్కడ ఎప్పట్లో ఏం దొరికిద్ది బొంగు, నేను చెప్పేది ఏముంది, మీరు గత వీడియోలో చూసిందే దొరికిద్ది.
సో ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము. ఈ హోటల్లో చూపించాక దూరం నుంచి ఏముంటుంది ఇక్కడ ఎప్పటిలాగా. బ్రదర్, వాట్ దే హ్యావ్ ఫర్ ఈటింగ్? అప్పట్లా చపాతీ పిండితో చపాతీ చేస్తున్నారు. You need it. నో చపాతీ, You need the rice. రైస్. Oh, అది మా గిన్నె. ఇక్కడ రైస్ ఉంటుంది, ఈ మండాజులు. ఇదిగోండి బీన్స్ ఈ విధంగా వండుతారు, ఉడకబెడతారు. చూసుకుంటే ఇది మాంసం, ఏం మాంసం ఏంటో. బొగ్గుల మీద ఈ విధంగా వండుతారు. చపాతీ చేస్తుంది ఆవిడ. నేను రైస్ అను బీన్స్. సో నేను వచ్చేసి ఇండియా టైం ఫాలో అవుతున్నా కదా, ఇంకా ఇక్కడ మధ్యాహ్నం అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి 11:30 అయింది, మనకు వచ్చేసి 2:30 అయింది. సో రైస్ అనేది లేదండి, ఇంకా రెడీ అవ్వలేదంట. ఒక గంటన్నర ఆగి రమ్మన్నారు కాబట్టి ఇంకా ఏముందిలే, ఆ రైసు ఆ మరాగి ఏముంటుందండి, ఒక 1000-1500 షిల్లింగ్లు ఉంటుంది తినేయడం అంతే, అంతకుమించి ఎక్కువే ఉండదు. ఇదిగోండి మనం ఉన్న లాడ్జ్కి అయితే వచ్చేసాం, పెద్ద లాడ్జ్. సో మనోడు చాలా మంచిగా హెల్ప్ చేశాడు మనకి చెప్పాలంటే. ఒక డ్రింక్ అయితే ఇప్పించాను. మనోడు వచ్చేసి మనకు మొత్తం తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చినందుకు మొత్తం కూడా ఎంత ఇవ్వమంటామని అడిగితే 30,000 అడిగాడు. నేను అన్నా కదా లేదంత లేదు, 25,000 ఇస్తానని చెప్పాను. సో 25,000 షిల్లింగ్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్న ప్రైజు. ఒక డ్రింక్ ఇప్పించాను. సో అదండి, వాళ్ళకు 30,000, మనోడికి 25,000 స్క్రీన్ పైన ఇస్తున్నాను. మొత్తం ప్రైజ్ ఎంత అయిందో మనకి. సో అదనమాట. ఇంకా సో నాకు మనోడి దగ్గర ఉండి మొత్తం చూపించాడు. ఇలాంటి వాళ్ళు అయితే ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా మనం ఇట్లా వచ్చినప్పుడు. మినిమం బేసిక్ ఇంగ్లీష్, మనకి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఓకే బాగుంది. నేను పెప్సీ తాగుతా. ఇక టేబుల్ ఆడవాళ్ళు కూడా మందు అవుతారు ఇక్కడ. అదిగోండి నేను డ్రింకే తాగుతా. ఇదిగోండి గాలి మొత్తం తెల్లారికి దిగిపోయింది, చూసారు కదా, మొత్తం దిగిపోయింది. నేను ఇంకా మార్చాలి. ఫ్రంట్ టైర్ ఎట్లా ఉంది, ఎందుకంటే మనం వచ్చింది అడవుల్లో కదా, ఫ్రంట్ టైర్ బాగుంది గాలి. బట్ చూశారు కదండి, వదలరు మన భారతీయులను ఎక్కడికి వచ్చినా వదలరు. అది మనోడితో చెప్పి ఈవిడ ఒక ఆవిడ, ఇంకా బయట ఇంకో ఆవిడ ఉంది, నేను నచ్చానంట. సో చూస్తున్నారు కదా ఆవిడ, నేను నచ్చానంట. రిస్కే ఇట్లాంటి వాటి దగ్గరికి వచ్చినప్పుడు. ఇంకా ఏం చేస్తాం, తప్పదు. నాకు నో, ఐ డోంట్ వాంట్ బ్రదర్, ఐ డోంట్ వాంట్. సో ఐఎమ్ సారీ, నో. ఓకే, యా, షీ అండర్స్టాండ్. ఓకే, బాయ్, టేక్ కేర్. నో, ఓకే, బాయ్. సో అంతే, ఏం లేదు. మనోడు ఉన్నాడు కదా, మనోడితో చెప్పి మాకు ఎంత కొంత డబ్బులు ఇవ్వమనండి, ఇతనితో పాటు వస్తాము అని చెప్పారంటే. ఎందుకంటే మన వాళ్ళంటే మోజు ఉంటుంది ఇక్కడ వీళ్ళకి. సో నాకు అది రైట్ అని అనిపించట్లేదు. ఎందుకంటే చెప్తున్నాను మీ అందరికీ, సమయం సందర్భం వచ్చింది కాబట్టి. సో అందరికీ యూజ్ అవ్వాలి ఇది, ఆఫ్రికా వచ్చే టూరిస్టర్లకి వీళ్ళందరికీ. ఈ ఆఫ్రికాలో అండి బయటే ఉన్నారు కదా, సో ఎయిడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళందరికీ కూడా. ఎవరైనా టూరిస్టర్లు వచ్చినా కానీ కకృతి పడకండి చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ బాధపడాలి. ఆ వైరస్ వస్తే దానికి క్యూర్ కూడా లేదు. సో ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎట్లా ఉంటుందో తెలియదు. మీరు కకృతి పడి వాళ్ళు పిలిచారు కదా అని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, మీ జీవితం అస్సామే. ఇంకా నేనైతే ఇక్కడ చాలా కంట్రోల్డ్గా ఉంటున్నాను. మీకు అంతగా అంటే చెప్పాలో లేదో నాకు తెలీదు, బట్ చెప్తున్నాను. ఎవరైనా టూరిస్టర్లు వస్తే కనుక మీకు అంతగా అలాంటి కోరికలు ఏమైనా ఉంటే హస్తప్రయోగం అంటారు కదా, అది చేసుకోండి అంతే, వదిలేసేయండి. ఇంకా అదే బెటర్. అంతేగాని మీరు అట్లా రిస్కులు చేసి పోవద్దండి. లైఫ్లో రిస్కులు మీకు ఏ డిసీజ్లో పడితే ఆ డిసీజ్లో ఉంటాయి. ఇది చెప్పాల్సిన బాధ్యత అయితే నాకు ఉంది. మళ్ళీ అనుకుంటానండి ఇట్లా ఏమనంటే, ఆవిడ పిలిచింది, వాళ్ళు పిలిచారు, నువ్వు వెళ్ళలేదు, నీకు చేతగానోడు ఇదని చెప్పి మన వాళ్ళు అంటారు. మన వాళ్ళంతా కూడా బ్యాడ్ మైండెడ్, బ్యాడ్గా ఆలోచిస్తారు మన సైడ్, ఎందుకో నాకు తెలీదు. సో మీకు అందుకనే వివరంగా చెప్తున్నాను. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. నేనైతే లాక్ వేసుకొని పనుకుంటా. ఈరోజు కూడా ఇక్కడే ఉండాలి, ఎట్లా ఉంటాను ఏంటో. లాక్ వేసుకోమనుకొని రేపైతే వెళ్ళిపోతాను. సో మనోడు వెళ్ళిపోతాను ఇంకా. ఆర్ యూ సాటిస్ఫైడ్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ మనీ? ఆఫ్ కోర్స్. యా, ఓకే. సో ఇంకా మనోడు చెప్పాను, నాకేమైనా అవసరం అయితే కాల్ చేస్తాను. ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ ఐ విల్ కాల్ యూ, యూ కమ్. నో ప్రాబ్లం. యా, ఓకే, టేక్ కేర్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇంక నేనైతే రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ రెస్ట్ తీసేసుకొని మంచిగా నేను తర్వాత వండుకున్నాలే పొద్దున నూడిల్స్ వండుకొని సార్. వచ్చింది లోపలికి.
వాట్ షీ సే? She need a beer. Huh? She need a beer. You need a beer. How much beer cost? Shingabi. 2,000 shillings. Oh man, Thank you. I don't have enough. Oh, thank you. Yeah. Okay, bye. Huh? డబ్బులు ఇచ్చి వదిలించుకోవడం బెటర్. ఓకే, టేక్ కేర్, బాయ్. It's okay. వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో. ఓకే బ్రదర్, ఐ నీడ్ ఎనీథింగ్ ఐ విల్ కాల్ యూ. Okay, no నా problem. సేఫ్టీకి నేను. Okay. Yeah. Don't worry. Me, I'm ready on anytime. యా. సో మనోడు ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చాడు అనమాట. వాట్ ఈస్ దిస్ ఏరియా నేమ్? What? దిస్ ఏరియా నేమ్? Momala. మమ్మ Muamala. మొమాల. Eh, మొమాల అంట. మీ కర్మగాలు ఎప్పుడైనా మొమాల ఇక్కడికి వస్తే కనుక నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీకు ఏమైనా అవసరం ఉంటే యూస్ చేసుకోండి. యూస్ చేసుకొని ఎంతో కొంత మనీ ఇవ్వండి, సరిపోయింది. ఓకే, ఐ విల్ గివ్ యువర్ ఫోన్ నెంబర్ స్క్రీన్. ఓకే, Okay, no problem. ఇట్స్ నో ప్రాబ్లం. యా, ఓకే, బాయ్, టేక్ కేర్. Okay, bye. ఓకే, నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, చాలా ఉందిగా కంటెంట్. ఎడిటింగ్ అంటే మంచిగా నీట్గా చేసుకోవాలి, అనవసరం అంతా తీసేసి అవసరం నేను పెట్టుకొని మీ అందరికీ తెలిసిందే. ఈ నెక్స్ట్ వీడియో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నేను అదే అండి, మీరు నేను గత వీడియో చూసుకున్నారు కదా, ఇంకా వెళ్ళే దారిలో మీరు రోడ్లు, చెట్లు ఇట్లా అవి తప్పితే ఏముండవు ఇటు. మనం ఏంటంటే టూరిజం ప్లేసులు కవర్ చేయాలి. లైక్ ఇవాళ ట్రైబ్స్ని కవర్ చేసాం కదా, ఇంకా అలా కవర్ చేయాలి. ఎందుకంటే తాంజానియాలో మనం ఉండేది ఇదే, మన లాస్ట్ దేశం తాంజానియాలో. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ టు ఎక్కడికి వెళ్దాం మీ అందరికీ తెలుసు. సో అది ఈ తాంజానియా మన ఆఫ్రికా సైకిల్ రైడ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మనం మంచి మంచి ప్లేసెస్ అనేవి కవర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇంకా నేనైతే ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం అండి. 1 మిలియన్ తొందరగా అయిపోతారు మనకి కూడా. ఉంటాను, బాయ్ బాయ్.